ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకైతే మహబూబ్ నగర్లో అయితే పోస్టులు అయితే పడ్డాయి. మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే పడ్డాయి అన్నమాట. జర్నలిజం హెల్త్ సైన్స్ నుంచి మహబూబ్ నగర్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకి పోస్టులు అయితే పడ్డాయి. గాయస్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చెప్తానంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ ఫర్ ద పోస్ట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్గా, అండర్ ఎంప్లాయీగా జర్నలిజం హెల్త్ సైన్స్ మహబూబ్ నగర్ డిస్టిక్లో అవుట్ సోర్సింగ్ బేసిక్ పీరియడ్ ఆఫ్ 1 year ఉంటుంది. 31/1/2025 నుంచి ఆ పోస్టులు అయితే పడ్డాయి. హెల్త్ ఆఫీసర్గా మహబూబ్ నగర్లో పడ్డాయి. ఇప్పుడు డీటెయిల్స్ వచ్చే వరకు మొత్తం క్వాలిఫికేషన్ ఫాలో ద 3 పోస్టులు అయితే మెడికల్ ఆఫీసర్గా అయితే పడ్డాయి అన్నమాట. ఇప్పుడు చూడండి గైస్, ఫస్ట్ వచ్చి మెడికల్ ఆఫీసర్గా వేకెన్సీ వచ్చేసి 3, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్కి తీసుకుంటామన్నమాట. క్వాలిఫికేషన్ MBBS అండ్ రిమ్యునరేషన్ వచ్చేసి మనకు చాలా అమౌంట్ అనమాట. చూడండి గైస్, ఇలా చూసినట్టే అమౌంట్ ఇంత ఉంది. మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్, టోటల్ మార్క్స్ ఆర్ 100 అండ్ విచ్ 90 మార్క్స్ విల్ బి అలాటెడ్ బేసింగ్ అండ్ మార్క్స్ అయితే ఇచ్చిండనమాట. సర్టిఫికేట్లు వచ్చి ఏమేమి కావాలో ఇప్పుడు చూడండి గ్యాస్. మీరు ఇంటర్వ్యూకి పోతే ఇట్లా ఈ విధంగా తీసుకెళ్ళండి. SSC బర్త్ సర్టిఫికేటు, ఇలా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ సర్టిఫికేటు, మార్కు మెమోలు ఆల్ ఇయర్స్, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, లాస్ట్ కమ్యూనికేషన్ సర్టిఫికేటు, ఇలా మీకు ఏమేమి సర్టిఫికేట్లు ఉన్నాయో స్టడీ సర్టిఫికేట్లు, PH సర్టిఫికేట్లు ఏ ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళండి గ్యాస్. మీకైతే మంచిగా అయితే పోస్టులు అయితే పడ్డాయన్నమాట. ఎవరైతే MBBS చేసిర్రో వాళ్ళకు మాత్రమే ఈ పోస్టులు అయితే అర్హత అయితే ఉన్నాయి, వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో కాయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మంచి నోటిఫికేషన్ కొరకు నేను అప్డేట్ చేస్తుంటా గైస్. ఓకేనా గైస్, బాయ్.